नरेंद्र मोदी का आदमी है। जगन रेड्डी को वोट मत दीजिए। इस बार हमें नरेंद्र मोदी को किसी भी हालत में हराना है। I have seen so many leaders. I can give entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు అనేది చాలాసార్లు మనం విన్నమాటే. కానీ దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని సర్వశక్తులు ఒడ్డుతుంది. అందుకోసం చంద్రబాబు నాయుడు సహాయం తీసుకుంటుంది, ఆయనతో అక్కడ ప్రచారం చేస్తుంది. కేజ్రీవాల్ని ఎలాగైనా ఓడించాలనేది బీజేపీ ఒక పట్టుదలగా పెట్టుకుంది, అదే లక్ష్యంగా పనిచేస్తుంది. కానీ వింత ఏంటంటే 2019 ఎన్నికల్లో అదే కేజ్రీవాల్ చంద్రబాబుతో కలిసి ఇక్కడ ప్రచారం చేశారు ఏపీలో. అప్పట్లో ఆయన అంటే చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షల పేరుతో ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీజేపీపై ఆయన యుద్ధం ప్రకటించారు కదా. ఆ టైంలో వీళ్ళందరూ కలిసి ఏపీలో ప్రచారం చేశారు. అంటే ఏ చంద్రబాబు నాయుడు కోసం అయితే కేజ్రీవాల్ ఇక్కడ ప్రచారం చేశారో 2019లో, ఇప్పుడు 2025 వచ్చేసరికి అదే చంద్రబాబు ఢిల్లీలో కేజ్రీవాల్ని ఓడించడం కోసం ప్రచారం చేయబోతున్నారు. అంటే రాజకీయాల్లో ఆ డైనమిక్స్ ఎలా మారిపోతూ ఉంటాయి అనేది దీని ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. 70 స్థానాలకి అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. 3 దఫాలుగా కేజ్రీవాల్ ప్రభుత్వమే అక్కడ నడుస్తూ వస్తుంది. ఈసారి ఎలాగైనా సరే ఆమ్ ఆద్మీని ఓడించాలి, ఢిల్లీని అంటే దేశం అంతా ప్రభావం చూపుతున్నాం కానీ ఢిల్లీని చేజిక్కించుకోలేకపోతున్నాము, ఢిల్లీ రాష్ట్రాన్ని అనే ఫీలింగ్ బీజేపీలో చాలా బలంగా ఉంది. సో ఈసారి కేజ్రీవాల్ విన్నింగ్ స్ట్రీక్ అడ్డు పడాలి, ఎలాగైనా సరే ఢిల్లీ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలనేది బీజేపీ ఆలోచన. అందుకోసమే చంద్రబాబు నాయుడు ఇతర కీలక నేతలతో అక్కడ ప్రచారాలు చేస్తుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చాలా అవసరం? ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ, దాదాపు 1.5 మంది ఓటర్లు ఉంటే దాంట్లో 6% సంఖ్యపరంగా అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే తక్కువగా కనిపించవచ్చు. కానీ చాలా కీలకమైన స్థానాల్లో అత్యంత ఎక్కువ ప్రభావం చూపించే వాళ్ళలో తెలుగు వాళ్ళు ఎక్కువ. మీకు విషయం చేస్తా, ఢిల్లీలో దాదాపు 13 నుంచి 15 భాషల్లో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అంతమంది అక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన నేతలను అక్కడ తీసుకువచ్చి వాళ్ళతో ప్రచారం చేయించడం ద్వారా ఎలాగైనా సరే గెలుపొందాలని అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. దానిలో భాగంగా బీజేపీ ఒక అడుగు ముందే ఉంది. తెలుగు వాళ్ళని ఎలాగైనా ఆకట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేయాలని అనుకుంటున్నారు. యాక్చువల్లీ కూటమి ఏర్పాటు, ఏపీలో కూటమి ఏర్పాట్లు లక్ష్యాల్లో బీజేపీకి ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఢిల్లీలో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆవిడ కోసం ఎన్నికల టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా వెళ్ళి ప్రచారం చేశారు. తర్వాత ఇదిగో చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్తున్నారు. చాలా కీలకమైనటువంటి ప్రచారం ఇది అనమాట. ఇప్పుడు ఢిల్లీలో తెలుగు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందంటే అప్పట్లో ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఆవిడ. అక్కడి నుంచి గెలుపొందారు కూడా. ఆ కృతజ్ఞతతో ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం మా సుల్తానాబాద్ అనే ఒక ఏరియా ఉంటుంది, అక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉందన్నమాట. అక్కడ తెలుగు వాళ్ళ కోసం ఒక కాలనీని ఆవిడ ఏర్పాటు చేశారు. టోటల్గా సుల్తాన్పురి, టోటల్గా అక్కడ ఒక తెలుగు వాళ్ళ కాలనీ ఉంది. అది కాకుండా ఇతర కీలకమైన ప్రాంతాలు సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో తెలుగు వాళ్ళ ఆధిక్యం ఉన్న, అలాగే తెలుగు వాళ్ళ ప్రభావం ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఈవెన్ సెంట్రల్ ఢిల్లీలో గతంలో కేజ్రీవాల్ పోటీ చేసిన స్థానంలోనే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోనే అత్యంత కీలకమైనటువంటి ఏపీ భవన్, తెలంగాణ భవన్, మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఈ ఏరియాలు ఎక్కువగా ఎవరైతే తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారో, తెలుగు వాళ్ళ రాకపోకలు ఉంటాయో అక్కడ నుంచి ఆయన పోటీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన తెలుగు వాళ్ళ మీద ఎంత గురి పెట్టుకున్నారు అనేది. ఆయన కూడా తెలుగు అకాడమీ ఏర్పాటు చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారు అక్కడ. సో తెలుగు వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా అటు బీజేపీ చూస్తుంది, స్థానికంగా ఉన్న నాయకత్వం. అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఎలాగైనా సరే గెలుపొందాలి అనేది చూస్తున్నారు. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు చేశారు, గుడ్ గవర్నెన్స్ ఇచ్చారు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా లిక్కర్ కేసులో ఇరుక్కోవడం కానీ, ముఖ్యంగా వాటర్కి సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయి యమునను ప్యూరిఫై చేస్తామని చెప్పారు. అది వర్కౌట్ కాలేదని కేజ్రీవాల్ స్వయంగానే ఒప్పుకున్నారు. మరొకసారి అవకాశం ఇవ్వండి, ఈసారి అది కూడా చేసి పెడతానంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. మరొక వీడియోలో టోటల్గా ఢిల్లీ ఎన్నికల సినారియో ఎలా ఉంది, అక్కడ ఏ ప్రజలు, ఏ వర్గాల ప్రజల మొగ్గు ఎటువైపు ఉందన్నది మరోసారి మాట్లాడుకుందాం. బట్ తెలుగు వాళ్ళకి సంబంధించి చాలా కీలకమైన ఇంపాక్ట్ అక్కడ ఉండబోతుంది. అందుకోసమే చంద్రబాబు నాయుడిని స్వయంగా ఆహ్వానించారు అక్కడికి, ఢిల్లీకి బీజేపీ అధినాయకత్వం. సో ఆయన ప్రచారం
చేస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో తెలుగు వాళ్ళందరినీ కూడా కలిసి ఆయన మాట్లాడబోతున్నారు. తెలుగు అసోసియేషన్స్ అక్కడ ఉన్నాయి, చాలా బలంగా పనిచేస్తుంటుంది వాళ్ళ అసోసియేషన్ అనేది. అసోసియేషన్ తరఫున చాలా బలమైన ఆస్తులు అక్కడ ఉన్నాయి, అలాగే వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరిని ఉద్దేశించి ఆయన ఒక మీటింగ్లో పాల్గొని వాళ్ళతో మాట్లాడతారు. అలాగే కొన్ని స్థానాల్లో ఎన్నికల ప్రచారం కూడా చేసి తిరిగి ఏపీకి వస్తారనమాట. బట్ ఎలా చూసినా కూడా పొలిటికల్గా డైనమిక్స్ ఎలా మారిపోతాయని ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. 2019లో కేజ్రీవాల్ చంద్రబాబు కోసం ఇక్కడికి వస్తే ఈసారి ఆయన ఓడించడం కోసం కూటమిలో తప్పదు కదా మరి, కూటమి ఏర్పడిన తర్వాత కూటమి ధర్మం అనేది ఒకటి ఉంటుందిగా, దానికోసం నేను అక్కడ ప్రచారం చేయాల్సి వస్తుందంటూ చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పట్టారు. బట్ ఏమైనప్పటికీ పొలిటికల్గా అంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ పాయింటే చెప్తున్నాను, పొలిటికల్గా శాశ్వత మిత్రులు శత్రువులు అంటూ ఎవరు ఉండరు. అంటే ఎక్కువగా చాలామంది పార్టీలను బట్టి తాత్కాలికంగా జరుగుతున్న పరిణామాలను బట్టి చాలా ఆవేశపడిపోతూ ఉంటారు. ఇదే శాశ్వతం అన్నట్టు ఉంటారు అభిమానులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో. వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇది, అంతే, అంతమించి చెప్పడానికి ఏం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.